హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది ఆదివారం రోజుది వీడియో. పొద్దున్నే ఇట్లుంటుంది మా ఇంటికాడ, ప్రశాంతంగా ఉంటుంది. రోజు ఇంత వీడియో ఇంత ప్రశాంతంగా ఉండదు, ఎందుకంటే స్కూల్ ఉంటుంది కాబట్టి. స్కూల్కి లేట్ అవుతుంది పిల్లలు, కానీ వంట చేయడము పని ఈ టైం కల్లా అన్ని పనులు ఇంట్లోనే అయిపోతుంటుంది, ఇంట్లోనే సరిపోతాను. మా ఇంటికాడ చూడు, పొద్దున్నే మేము లేచినాము, కాస్త ఓటు నూకినా వచ్చినారు పిల్లలు. మా పాప, మా ఇంటి పక్కల పిల్లలందరూ వచ్చినారు, బాగా కూర్చొని ఆట ఆడుతున్నారు. ఆడుకుంటుంటే మా వాడు ఏం చేస్తాడు, ఇంకా స్కూల్ లేదు కాబట్టి వీడియో తీసుకుంటున్నాడు. కోళ్ళకు పొద్దున్నే గింజలు వేసినాడు, ఆ కోళ్ళను చూసి పట్టుకుంటానని వస్తున్నారు అనమాట పిల్లలు. ఆ పిల్లలకి దొరకవు అవి. అసలుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది, కానీ రోజు ఇంత చూసుకునేకి ఉండదు మాకు. ఆడ వీధి ఉంటుంది, స్కూల్ ఉంటుంది కాబట్టి వినయ్కి వీడియో తీసి పెట్టేంత టైం ఉండదు నాకు. అంతంత మటుకు నాకు బిజీ నేను ఉంటాను, వీడియోసే తక్కువైనాయి. 10th కాబట్టి అస్సలకి ఇంకా టైం ఉండడంలే. పొద్దున్నే పోతాడు, మళ్ళీ సాయంత్రం కూడా లేట్ అయ్యి వస్తాడు కాబట్టి అసలు టైం ఉండదు. ఆ రోజు ఆదివారం కదా, బట్టలు దండిగా ఉన్నాయి, వంక పోయి ఉతకొద్దాం బండి మీద తీసుకుపోయి అనుకున్నాం. ఎట్టయితుందో చూద్దాం అనుకున్నాం. మాడం అయితే ఫుల్ అయింది. లేచినప్పుడేం బాగానే ఉంది పొద్దున, ఇంకా కొంచెంసేపు కసులు నూకి ముగ్గులు వేస్తాలకే ఇంకా నల్లగా అయిపోయింది మాడం. కసుపులు అయిపోయినాయి, ముగ్గులు వేస్తున్నాగా, ముగ్గు వేద్దాము ఇంటి ముందర అని చూస్తున్నా. పిల్లలేమో ఆడుతూనే ఉన్నారు, ఒకరికొరు కొట్టుకుంటున్నారు. ఆ పిల్లలు దాపెట్టుకుంటా ఆట ఆడుకుంటూ ఉన్నారు. ఇవన్నీ మా కోళ్ళే, ఒకటే కారవే ఇవన్నీ. గింజలు వేసినామంటే ఇంకెక్కడ పోవు, పిల్లలు కూడా దొరికేటట్టు తింటాయి, ఇంకా పక్కకు కూడా పోవు. పిల్లలు అయితే ఇట్లనే ఆడుతున్నారు, నేను ఆ పిల్లల్ని చూసుకుంటున్నా. ఎందుకంటే ఇంట్లో కొంచెం లేట్ అయినా పర్వాలే, అంత హడావిడి ఉండదు కదా. స్కూల్ ఉన్న రోజైతే తొందర పనులు అయిపోవాలని అంట్లు బయట వేసి నీళ్ళు జింకరిచ్చినామంటే నానతాయి అవి. మళ్ళీ ఇంట్లో కసు కూడా ఉంది, నూక్కోలే. బయట ఒకటే నూకి నీళ్ళు జింకరిచ్చిన. కడుగు నీళ్ళు తీసి పెడితే మా చిన్నమ్మ తీసుకొస్తుంది రోజు, వాళ్ళ బరుగొడ్లకు పోసుకుంటుంది. మా వాడు వీడియో తీసినది చూసలేదు, చూసినా కూడా ఏమన్నది నవ్వుతుంది అంతే. నేను కూడా చూడలే వీడియో తీస్తాడని, నేను అసలు అనుకోలే. కూర్చొని తీస్తున్నాడు అక్కడ, నేను ఏం చూడలేక నేను ప్రశాంతంగా అక్కడ కూరగాయల బండి వచ్చింటే పిల్లలు ఆడుకుంటుంటే ఆ పిల్లల్ని చూసుకుంటున్నా. మా ఇంటి ముందర అంతా ఇట్లుంటుంది, పొద్దున్నే బాగా పచ్చని చెట్లు, కోళ్ళు, పల్లెటూరు కాబట్టి మా ఇంటి ముందర ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే వీడియో తీసే టైం ఉండదు, రోజు తీయను కూడా. ఎవరు ఎట్లా అనుకుంటారు అని పెద్దగా పట్టించుకోను. కసు నూకిన, ముగ్గులు వేసిన, ఇంకొంచెం ముగ్గేసిన ఇంకొక అర్ధగంట కూడా ఉండలేదు. ముగ్గేసినంత టైం కూడా ఉండలేదు, వాన వచ్చి కెన్న కొట్టుకుపోయా. ఆదివారం పెద్దగా వేయను ముగ్గులు, చిన్నగా వేసేస్తా. పూజ అంత చేయను కాబట్టి సింపుల్గా వేసేసుకుంటాను ముగ్గు. ఎంత ముగ్గు వేసినా ఏం చేస్తావు, కష్టపడి వేసినాను కానీ వాన వచ్చి కెన్నవే రోజు. మాడం అయితే ఫుల్ నల్లగా అయిపోయింది. వీడు వినయగాడు ఉన్నాడు కాబట్టి, మా వాడు ఉన్నందుకు వాడు వస్తున్నాడు అటుకి. పిల్లలు ఉంటే పిల్లలు వస్తారు, పిల్లలు లేకపోతే ఎవ్వరు రారు, ఒక్కదాన్నే ఉంటాము. నేను ఒక్కదాన్నే కదా, వినయ్ ఉంటేనే కొంచెంసేపు సందడి ఉంటుంది. వాడు స్కూల్ పోయినాడంటే అంత ఉండదు. ఏదో సింపుల్గా అయితే వేసేసిన ముగ్గు, వేసి ఇంత కలర్లు వేసిన. ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి ఇట్లా ముగ్గు వేసి ఖాళీ గుడిసి పెట్టకూడదు, సైడ్ ముగ్గుడుగులు ఖచ్చితంగా వెళ్ళా. ఒంటరి ముగ్గు వేసి ఇడిసారు కదంట, అట్లా చెప్తుండేరు పెద్దలు అప్పట్లో. మా చెట్టుకి పూలు బాగా కూస్తున్నాయి, కానీ తెంపి కట్టేంత టైం కూడా ఉండదు. టైలరింగ్ చేస్తాం కాబట్టి ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు. బయట పని క్లీన్ అయిపోయింది, ఇంట్లో కసులంతా నూకి అంట్లు తోముకోవాలా, బట్టలు ఉతకాలని ఆలోచనలో ఉన్నాను. దండిగా ఉన్నాయి, 10 రోజులైంది బట్టలు ఉతక్క. పెండ్లిళ్ళ జాకెట్లు అవి ఇవి అనుకుంటూ ఇద్దరమే ఉన్నాము, అన్ని అంట్లు పడతాయి మాకు. అంట్లు వాడే లక్షణమే రాదు నాకు, కొన్ని వాడేకే రాదు. దండి వాడతాను, ఎందుకో ఏమో అర్థం కాదు. ఎంత తక్కువ వాడాలన్నా మామూలు పడతాయి. ఉండేది ఇద్దరమే, అన్ని అంట్లు పడతాయి. ఏం చేస్తావు, కొన్ని వాడేకి రాదు నాకు. తిక్కోవాల్సిందే కదా, తిక్కినా బాధ ఏం లేదు కానీ అంట్లు దండి పడతాయి. తిక్కే ఓపుకుంది, టైం వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ ఏం చేస్తావు, తోముకోవాల్సిందే. అంట్లు తోముతున్నాగానే వచ్చింది ఇంకా వాన.
ఇంకా వాన వస్తలుగా ఇంకా ఎంత పని అయిపోయా బట్టలు ఉతకల్లా. ఈరోజు వినయ్ ఇంటికాడ ఉంటాడు కదా, వంక పోతే బాగా దండిగా ఉంటాయి నీళ్ళు. వంకలు ఉతికి ఆడే ఆరేసుకొని రావచ్చు బైక్ మీద పెట్టుకొని. ఈరోజు అంతా మిషన్ కుట్టకుండా కానీ ఉతికెళ్ళని ఆలోచనలో ఉంటే ఇంక వాన వచ్చా. అనుకునేది ఒకటే అయినది ఒకటే, ఇంకేం చేస్తావు, తప్పదు. ఇంకా ఎంత వాన వచ్చినా నా వరకు నాకు తప్పదు కదా. మిషన్ అయితే కుట్టొచ్చులే అని ఆలోచనలో ఉన్నాను. బట్టలు ఉన్నాయి ఆలోచిస్తున్నది. ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయాయి కదా, అబ్బా బట్టలు ఉతకాలనుకో ఇంటిని. ఏం చేస్తావు, అట్లే ప్రశాంతంగా చల్లగా ఉంది. బయట చెట్లు వాన పడుతుంటే పచ్చగా అవుతున్నాయి. అట్లే మనం ఎంత నీళ్ళు పోసినా ఇట్లుండవు, కానీ వాన వచ్చిందంటే చెట్ల మీద దుమ్ము అవన్నీ ఆకుల మీద పడితే పచ్చగా అయితే ఆకల్లా నీట్గా అయిపోతుంది. ముదురాకు పచ్చగా ఉంటాయి. ఇంకా చెట్లు పూలు బాగా తెల్లగా కనపడతాయి వాన వస్తే. మనం నీళ్ళు పోసినా అంత ఉండదు. చెట్లను చూసుకుంటూ ఇంకా ఆలోచించుకుంటున్నా. మళ్ళీ పొద్దున్నే సోమవారం కాబట్టి కూల్ డ్రెస్సులు లేవు, ఇంకా ఉతికేద్దాము 2 జతలు అన్నాని. ఇంకా బట్టలు ఉతికే టైం ఎట్టలేదని కొన్ని 2 జతలు ఉతికేసిన, ఆరుతాయి. కొంచెం నీళ్ళు ఒడిచిపోతే కూడా ఇంట్లో వేసుకోవచ్చు అని ఉతికేస్తున్నా. నీళ్ళు కూడా ఇడిచినారు ఆ రోజు. నీళ్ళు ఇడిచినా కూడా ఏం చేస్తావు, నీళ్ళున్నా ఆరవన్నీ ఉతికితే అని అన్నీ ఉతకలే. ఇంకా 2 జతలు ఒకటి ఉతికేసిన. ఉతికేసి ఇంకా నీళ్ళు ఒడిచిపోతే లోపల వేసుకోవచ్చులే అనుకొని ఇంట్లో ఆదివారం కదా వంట చేసేది ఉంది. ఇంకా చికెన్ తెస్తాను అన్నాడు వినయ్. అవి కోళ్ళు మూసిపెట్టే గంపలు వానకు నానితే ఇరిగిపోతాయని ఇక్కడ గోడ దాపుకైతే నానవు కదా కోళ్ళు, నైట్ మూసి పెడతాం ఆ గంపల కింద. అక్కడ బయటికి పెడతాను, వాన వస్తున్నందుకు ఇక్కడ పెట్టిన. ఉతికేస్తలకే వాన అయితే పొద్దున ఒకటి వచ్చింది కానీ ఇంకా రాలే వాన. చెట్లు అయితే బాగా పచ్చగా కనపడుతున్నాయి. మా చెట్ల కల్లే చూస్తాను నేను. కొంచెం టైం ఉంటే చెట్ల కల్లా చూసుకొని నీళ్ళు కొట్టి అట్లా టైం వేస్ట్ చేస్తా. కాకపోతే మళ్ళీ మిషన్ కాడ టైం వేస్ట్ అవుతుంది అన్నట్టు ఎక్కువగా పట్టించుకోను. చికెన్ తెచ్చినాడు. పండగలో నాటుకోడి కోసింటే కూడా తినకపోయా. పండగ పోయి వారం కూడా కాలే కదరా చికెన్ తెచ్చుకుంటాను అంటే తెచ్చుకుంటాను అంటున్నాడు. మరి ఇంకేం చేస్తావు, పిల్లల కోసం సరే అన్న. వాడు తిన్నాడు నాటుకోడి మటన్ అట్లాంటివి తక్కువ తింటాడు. ఇట్లా తెచ్చుకునే చికెన్ అయితేనే బాగుంటుందని బాయిలర్ కోడి అది తెచ్చుకున్నాడు. కలర్ అన్నం చికెన్ చేయమన్నాడు. సరే ఇంకా వాన వచ్చింది, బట్టలు ఉతికేదైతే లేదు, ఇంకా మిషన్ కుట్టాల్సిందే అని ఇంకా వంట చేసేసి మిషన్ కుడదాంలే. వాన వచ్చినా ఏమొచ్చినా ఇంకా నాకు మిషన్ కుట్టే వర్క్ అయితే తప్పదు కదా. ఏది ఎవరికైనా సెలవు ఉంటుంది కానీ టైలర్కి సెలవు ఉండదు. రోజు పని వేయటోళ్ళ కన్నా వాన వస్తే రెస్ట్ తీసుకోవచ్చు. నాకు అట్లా కూడా ఉండదు, రెస్ట్ అనే పదం ఉండదు. మామూలే చేయాల్సిందే. ఈ వయసులో చేయకపోతే ఆ వయసులో చేస్తాము. ఆ వయసులో తినేది ఆ వయసులో తినాలా, ఆ వయసులో చేసే పని ఆ వయసులో చేయాల. ముసలోళ్ళు అయినాక ఎట్ట తినలేము, పని కూడా చేయలేము. అందుకని నా చేతిలో పని ఉంది కాబట్టి నేనైతే ఖాళీగా ఎప్పుడు ఉండను, ఒక్కరోజు కూడా ఉండను. ఏమో అంత పానం బాగాలేకుండా జ్వరం వచ్చి అట్లా ఉంటేనే మిషన్ ఎక్కకుండా ఉంటా, కానీ లేకుంటే నా వర్క్ అయితే ఆపను. ఎప్పుడు కుండిందే లేదు, ఎప్పుడైనా నన్ను చేసేదే పని. కలర్ అన్నం చేస్తున్నా, చికెన్ చేసినాను కాబట్టి కలర్ అన్నం ఖచ్చితంగా చేయాలనికి. లైనింగ్లు అద్దె ఆరేసిన లోపల, బయట వాన పడుతున్నందుకు ఆరవని లోపలనే బండల మీద ఆరేసినారని అన్నీ తడిపి. మళ్ళీ వంట అయిపోయాక ఐరన్ చేసి కటింగ్ చేసుకొని బ్లౌజులు కుట్టేది ఉంది కాబట్టి ముందే అద్దె ఆరేసుకున్న లైనింగ్లు. ఇక్కడ చికెన్ చేస్తున్నా, ఇక్కడ కలర్ అన్నం చేస్తున్నా. ఇక్కడ వంట అయిపోతుంది, అక్కడ మిషన్వి లైనింగ్లు పనులు పైన పనులు అన్నీ చూసుకుంటా. వంట కాడే అంటే వంట కాడ ఉండను, మిషన్ కాడ అంటే మిషన్ కాడ ఉండను. అటు ఇటు అన్ని పనులు బ్యాలెన్స్ చేసుకుంటాను అనమాట. ఒకదాన్నే కాబట్టి అన్ని పనులు దానికి వెనక చేసుకుంటాం. మధ్యాహ్నం చేసిన వంటనే నైట్ వరకు ఉంటుందని ఒకటే పరే చేసేసిన. మిషన్ ఎక్కితే దిగే పని ఉండకూడదు, ఇంకేంది నా ఆలోచన అట్లా. ఎక్కినానంటే మిషన్ కుడుతూనే ఉంటాను ఎంత టైం అయినా కానీ. వంట పని ఉండకూడదు, ఇంకా చేసినానంటే అట్లా ఉంటుంది నా పని. ఇంకా చికెన్ అయితే రెడీ అయింది. లాస్ట్లో కొంచెం చింతపండు రసం పిండిన. చింతపండు రసం వేస్తే స్మెల్ ఉండదు, నీసు వాసన. అన్నం తిని మళ్ళీ బ్లౌజులు కట్ చేసుకున్నా. ఇంకా కట్ చేసేటప్పుడైతే తీలే, ఒక 6 బ్లౌజులు కట్ చేసి పెట్టుకొని మిషన్ ఎక్కిన. ఇంకా వాన వచ్చినా ఏమొచ్చినా మన వర్క్ అయితే ఆగదు.
మిషన్ కుడుతూనే ఉన్నా. బట్టలు ఉతికింటే బాగుండు అనిపించింది కానీ ఇంకేం చేస్తావు ఊకుండి టైలర్ల పని అంటే వల్ల కట్ చేసి పెట్టుకున్నా ఏటవాడే ఉంటాయి కొంచెం అట్లనే ఉంటుంది. పొద్దునైతేనే నీట్గా అన్నీ సర్ది పెట్టుకుంటా. మిషన్ ఎక్కినానంటే ఇంకా కొన్ని నాటు వీడియో అన్నీ కలిపేసుకుంటా. ఎవరైనా కస్టమర్లు తెచ్చినట్టు అట్లే ఇంకా పెట్టుకోకుండా అట్లే పెట్టుకుంటాను. కట్ చేసుకొని ఒక పారి ఓపిక ఉంటే నైటే పెట్టుకుంటాను. ఓపిక లేదంటే తిని పండుకొని పొద్దునైతే పొద్దుగాల లేస్తా చీకట్లోన. ఒక రోజు 4కి 5కి 5 కల్లా లేస్తాను. 4:30 5 కల్లా అప్పుడు అన్నీ సర్ది పెడతాను ఏటవేడున్నా. నైట్ అయితే లేట్ అయినా తిని పండుకుంటా. ఎక్కువగా సర్దేటి పెట్టుకోను. ఉదయాన్నే లేచినానంటే అన్నీ సర్దుతాను. వినయ్ స్కూల్ పోతున్నందుకు వీడియో సరిగ్గా పెట్టడం లేదు. చాలా తక్కువ చేసేసిన వీడియో పెట్టడం. ఒక్కదాన్ని పెట్టనీకి రాదు నాకు. అందుకని వాని స్కూల్లో ఎందుకు డిస్టర్బ్ చేయాలా. అందులో ఇప్పుడు 10th కదా. ఒక లైక్ చేస్తే వీడియో బాగా వస్తుంది. చూసిన వాళ్ళు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లే. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సాయంత్రం వరకు కుట్టినాను. సాయంత్రం కల్లా ఇట్లా ఉంది. ఇంకా బయట వాన అయితే రాలేదు. ఇంకా పొద్దున వచ్చినది. బట్టలు ఉతికినా బాగుండేది అనిపించింది కానీ ఏం చేస్తావు ఇంకా వాన మాడ మూసుకొని ఉంటే ఆరోజు ఎండ కారితేనే బాగుంటుందని సరేలే అని మిషన్ అయితే కుడుతున్నాను. నా వీడియో ఎవరైనా చూసినా కొత్తగా చూసే వాళ్ళు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా. లైక్లు ఉంటే వీడియో కొంచెం ముందుకు పోతుంటుంది అనమాట. అందుకే ఎక్కువ పెడుతుండలేని వీడియో లైక్లు లేవని ఇన్ని బట్టలు బయట వేసినాను కానీ వాన వస్తుందని మళ్ళీ అన్నీ లోపల వేసేసేసిన. మాడాన్ని చూసి 10 రోజుల నుండి అన్నిటి చేసినవి పిండినా ఎండ కారితే బాగుంటాయి. ఇవి ఎండ కారకపోతే ఏం చేస్తావు అన్నీ స్మెల్ వస్తాయి. నాకు నచ్చదు ఎండ కారకుంటే. ఇంకేం చేస్తావు మళ్ళీ అన్నీ లోపల మూట కట్టి లోపలికి వేసేస్తుంది. ఆ మాడాన్ని చూసి మా చెట్టుకి మల్లెపూలు అంత బాగుంటాయి. ఇంకా చెట్టు కల్లే ఉంటుంది. నాకు వాన వచ్చిందంటే అంత తాజాగా కనబడుతుంది. ఆ తులసమ్మ చెట్టు 2 ఒకటేతానే ఉంటాయి. బట్టలు లోపల కట్టేసినాను అన్నీ. ఇంకా మిషన్ పని పెట్టుకున్నా. ఇది ముందు తీసిన వీడియో లాస్ట్లో పెట్టేసినాడు మా వాడు వినయ్. ఏమనుకోవద్దండి. బాయ్. మళ్ళీ నా వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి.